ఈ వీడియో నామినేషన్స్ లిస్ట్ గురించి ఉంటుంది. నామినేషన్ లిస్ట్లో ఎవరున్నారు, అసలు ఎవరెవరికి గొడవలు జరిగాయి, హైలైట్ గొడవలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. చాలా క్రిస్ప్గా ఉంటుంది. మాట్లాడుకునే ముందు అడుగుతా సబ్స్క్రైబ్ చేసుకోమని బరాబర్ అడుగుతా, లైక్ చేయమని కూడా అడుగుతా. ఒక్క సెకండ్ ఒకటి ఉంది, ఆ విషయం మాట్లాడుకుందాం. నిన్న నైట్ నుంచి ఒక 20 మెసేజ్లు అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్లు అలాగే ఉన్నాయి. అవి ఓపెన్ చేసి చూస్తే అంటే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, తిడతా ఉన్నారు ఒక 20 మంది. తనూజ పేరు పెట్టుకొని కొన్ని పిఆర్ పేజెస్ ఫోటో పెట్టుకొని, కళ్యాణ్ పెట్టుకొని, ఒకటో రెండో డెమోని పెట్టుకొని, మా తనూజని తిడితే మా వాళ్ళు ఉండదు అని చెప్పి అమ్మ నా బూతులు, మా కళ్యాణ్ జోలికి వస్తావా, మా కళ్యాణ్కి ఎగెనెస్ట్గా మాట్లాడతావని ఇంకొంతమంది, ఆ కింద లాస్ట్లో డెమోని గురించి కూడా పెట్టి నువ్వు అసలు ఎవరు డెమోని గురించి మాట్లాడడం కంటే అందరు సేమ్ స్క్రిప్ట్లో పెద్ద తేడా లేదు, కొంచెం బూతుల్లో వెరైటీలు ఉన్నాయన్నమాట అటు ఇటు. ఎంత పిఆర్ గేమ్ అంటే ఇప్పుడు తనూజ ఫోటో పెట్టుకొని ఇప్పుడు నేనేమనుకోవాలి దాన్ని చూసి, తనూజ వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారు, తనూజ వాళ్ళు నన్ను తిడుతున్నారని అనుకోవాలా? ఇప్పుడు కళ్యాణ్ ఫోటో పెట్టుకొని నన్ను తిట్టారు కాబట్టి కళ్యాణ్ వాళ్ళు నన్ను తిడుతున్నారు అనుకోవాలా? డెమోన్ ఫోటో పెట్టి నన్ను తిడుతున్నారు, సో ఇప్పుడు డెమోన్ నన్ను తిడుతున్నాడు అనుకోవాలా? ఇవన్నీ పిఆర్ గేమ్స్, ఈ చిల్లర గేమ్స్ చిన్నప్పుడు చూసాను నేను. 7th సీజన్లో మొదలు పెట్టినప్పుడు చూసాను నేను ఇట్లాంటివన్నీ. సో నేనేమంటానంటే నా జోలికి రావద్దు, నేను పిల్ల బచ్చాగాన్ని, పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళ జోలికి వెళ్ళండి. నేను అందుకే వాళ్ళ ఐడీలు కూడా ఇస్తాను, వాళ్ళ జోలికి వెళ్ళండి రా బాబు, నా జోలికి ఎందుకు వస్తారనుకున్నా. నేనేదో ఎదుగుతా ఉన్నా మా జీవితం. నేను అంత ఈజీగా ట్రాప్లో పడిపోను. ఇప్పుడు తనూజ ఫోటో పెట్టుకొని నన్ను బూతులు తిట్టారనుకో, ఆ తనూజ ఫ్యాన్స్ నన్ను తిడుతున్నారని చెప్పి బయటకు వచ్చి నేను ఏడవను, ఓకేనా? ఇప్పుడు కళ్యాణ్ ఫోటో పెట్టుకొని నన్ను తిడుతున్నారనుకో, కళ్యాణ్ ఫ్యాన్స్ చూసారు నన్ను ఇట్లా తిడుతున్నారు, ఇది కళ్యాణ్ ఇంత నీచంగా ఉన్నారు కళ్యాణ్ ఫ్యాన్స్, ఇది అంత అలా మాట్లాడు నేను. ఎందుకంటే నేను పాలిటిక్స్ కూడా చూసి వచ్చా. 2019 ఎలక్షన్, 2024 ఎలక్షన్ చాలా దగ్గరగా చూసాను. సో ఇట్లాంటివన్నీ ఏం జరుగుతాయి ఏంటంటే నాకు క్లారిటీ ఉంది. సో కాబట్టి నేను పెద్ద ఇన్వాల్వ్ అవ్వను వీటిలోటి. అలాంటివి ఎన్నైనా తిట్టుకోవచ్చు. అలా తిట్టారు కదా అని చెప్పి ఆ కంటెస్టెంట్ని నేను ఇప్పుడు నెగిటివ్ చేసి మాట్లాడటము, ఇలా తిట్టారు కదా అని చెప్పి ఇదిగో ఆ కంటెస్టెంట్ ఫ్యాన్స్ నన్ను తిడుతున్నారని చెప్పి ఏడవటము, ఇట్లాంటివి నేను చేయను. మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి. కాకపోతే ఏంటంటే నా జోలికి రావద్దు దయచేసి. పెద్దోళ్ళ జోలికి వెళ్ళండి, నలుగురు జోలికి వెళ్ళండి, నేను ఐడియాలు ఇస్తాను, నా దగ్గర రండి, అదనమాట. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ ఉంటాయి అబ్బా రివ్యూస్, ఓకేనా? ఎవరు ఏంటి అనేది ఫరకే పడదు, నాకు చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉంటా, అదనమాట. సో నామినేషన్స్ లిస్ట్లోకి వెళ్ళే ముందు గొడవలు ఎవరెవరికి జరిగాయంటే, సో ఇమాన్యుయల్ వర్సెస్ తనూజ గొడవ జరిగింది. సో నిన్న ఏదైతే ఆ వీడియో చూపించారో తనూజకి సాటర్డే ఎపిసోడ్ రోజు, ఆబ్వియస్లీ తనూజకు ఇమాన్యుయల్ జుట్టు దొరికింది కాబట్టి సో తనూజ ఇమాన్యుయల్ నామినేట్ చేయొచ్చు, అది ఇది ఇంకా వేరే వేరే కారణాలు చెప్పి. సో ఇమాన్యుయల్ సేమ్ తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, సో నువ్వు నీకు సపోర్ట్ చేసినా నేను చేయలేదు అన్నావు కదా, అందుకని వేరే వాళ్ళకి సపోర్ట్ చేశాను, అది ఇది సేమ్ ఇమాన్యుయల్ కూడా చెప్పుకుంటారు. సో ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు. నేను నిన్న క్లారిటీగా చెప్పాను రివ్యూలో. సో ఎవరి మీద ప్రేమ లేదు ఇద్దరికి. సో తనూజకి కూడా ఇమాన్యుయల్ మీద అంత ఇష్టం లేదు, ఇమాన్యుయల్కి కూడా తనూజ మీద అంత ఇష్టం లేదు. ఫస్ట్ 2 వీక్స్ వీళ్ళు బాగున్నారు, ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరూ బద్ద శత్రువులాగా ఉన్నారు, కంటికి కనిపించట్లేదు. అంటే మొన్న ఇమాన్యుయల్ బయటపడ్డాడు, ఆ రోజు నా కళ్యాణ్ నామినేషన్ చేయలేదు కదా, ఆ రోజు ఇమాన్యుయల్ బయటపడ్డాడు అంతే, తనూజ బయట పడలేదంతే. ఎవరు ఇష్టం లేదు, క్లియర్గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ వర్సెస్ బర్నీ గారు కూడా జరిగింది. మేబీ ఆ పోల్ ఎక్కటం దిగటం ఎక్కకపోవటము, లేకుంటే దివ్య తన గురించి ఇలా మాట్లాడుతుంటే తన కోసం స్టాండ్ తీసుకుంటుంది, మీరేం చేస్తున్నారు, మీ ఆట ఏంది, ఇలా మాట్లాడటము. సో వీటి మీద మాట్లాడుండొచ్చు. ఎస్పెషల్లీ తన సైడ్ వచ్చి ఎక్కువ ఉండాలి. సో డాన్సింగ్ పోల్ తిన్ సైడ్ అన్న వచ్చి ఎక్కువ ఉండాలి. సో 2 సైడ్లు ఎక్కకుండా సైలెంట్గా ఉన్నారు కదా, మేబీ ఆ సేఫ్ గేమ్ గురించి ఆల్రెడీ ఆడియన్స్ మాట్లాడారు, మేబీ ఆ పాయింట్ అన్న ఎత్తుండాలి. లేకుంటే బర్నీ గారికి ఏదైతే సలహాలు ఇచ్చిందో 2 రోజులు, ఎస్పెషల్లీ మాధురి గారి గురించి దాన్ని మాట్లాడుతుంటే సో మధ్యలో ఈ అమ్మాయి వచ్చి మాట్లాడింది కాబట్టి సో దాని గురించైనా. ఈ ప్రాసెస్ ఏంటి, 8th సీజన్లో మనం చూసాం, బొమ్మలు పెట్టుకొని పరిగెత్తా ఉండాలి. సో లాస్ట్ బొమ్మ ఎవరిదైతే ఉంటుందో, ఎవరైతే పరిగెత్తలేరో ఎవరి చేతిలో అయితే ఆ బొమ్మ ఉంటుందో ఆ బొమ్మ ఉన్న పర్సన్, అండ్ ఆ బొమ్మ ఎవరైతే పట్టుకున్నారో ఆ పర్సన్, ఆ పట్టుకున్న బొమ్మ ఎవరిదైతే ఆ పర్సన్ రావాలి. ఇద్దరి మధ్య డిబేట్లు ఎక్స్చేంజ్ అవుతాయి, ఓట్స్ ఎక్స్చేంజ్ అవుతాయి, నామినేషన్ చేసుకుంటారు. ఫైనల్గా అక్కడ ఉన్న కెప్టెన్ ఎవరైతే ఉంటారో ఆ కెప్టెన్ అగ్రీ చేయాలి. సో అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్సన్ నామినేట్ అవుతారు, ఒక పర్సన్ మళ్ళీ సేవ్ అవుతాడు. సో నామినేట్ అయిన పర్సన్ మళ్ళీ గేమ్ ఆడకూడదు, మిగిలిన వాళ్ళందరూ గేమ్ ఆడతారు. సో ఇలాగ రౌండ్ బై రౌండ్ జరగవచ్చు. మొత్తం ఒక 6 రౌండ్లో 5 రౌండ్లో జరుగుతాయి. దాని తర్వాత ఒకళ్ళని యాడ్ చేయమని చెప్పి బిగ్ బాస్ చెప్పొచ్చు, కెప్టెన్కి పవర్ ఇచ్చి, లేకపోతే ఒకళ్ళని తీసేసి ఒకళ్ళని యాడ్ చేయమని అన్న చెప్పొచ్చు, ఏదైనా జరగచ్చు, ఓకేనా? సో దీంట్లో తనూజ వర్సెస్ బర్నీ గారు జరిగింది. ఆబ్వియస్లీ తనూజ వర్సెస్ దివ్య కూడా జరుగుద్ది. సో తనూజ వర్సెస్ దివ్య జరగడానికి ఛాన్స్ ఉంది. అక్కడ యాక్చువల్గా సుమన్ శెట్టి అన్న తనూజ వచ్చినప్పుడు నాకు సుమన్ శెట్టి మీద పాయింట్సే లేవు చెప్పడానికి అని అమ్మాయి అయితే చెప్పిందో కరెక్టే కదా.
ఇప్పుడు అది సేఫ్ గేమ్ ఆడతారా అంటే లేదు. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ సుమన్ అన్న అమ్మాయి బొమ్మ పట్టుకొని వస్తాడు, ఆయనే లాస్ట్ వస్తాడు, ఆ అమ్మాయి వేరే వాళ్ళ బొమ్మ పట్టుకుంటుంది. ఓకేనా, ఆయన తప్పు, ఆయన వచ్చి పట్టుకొని వస్తాడు, ఆయన మీద పాయింట్స్ ఏం లేనప్పుడు ఎట్లా నామినేట్ చేస్తుంది? లాస్ట్ టైం ఏం పాయింట్లు లేకుండా ఏదో ఒక సోది పాయింట్ చెప్పి నామినేట్ చేసిందని లోపల వాళ్ళు కళ్యాణ్ సేఫ్ గేమ్ అని ఫీల్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అమ్మాయి అదే ఏదో ఒక పాయింట్ చెప్పి ఆయన ఎట్లా నామినేట్ చేస్తుంది? ఆయన మీద అమ్మాయికి ఏం పాయింట్ లేవు, అమ్మాయి అది ఓపెన్ గా చెప్పింది నాకేం పాయింట్లు లేవని. నిజంగా సుమన్ శెట్టి మీద అమ్మాయికి ఏం పాయింట్స్ ఉన్నాయి? ఏం లేవు. అదే నేను చెప్తుంది. ఇప్పుడు దాన్ని సేఫ్ గేమ్ అంటే నా దృష్టిలో సేఫ్ గేమ్ కాదు అది. ఇంత దూరం గేమ్ జరిగిన తర్వాత ఆయన ఏమని నామినేట్ చేస్తుంది అమ్మాయి? ఏ పాయింట్ మీద నామినేట్ చేస్తుంది? చేయాలంటే ఒక సిల్లీ పాయింట్ చెప్పాలి. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద గొడవల్లో ఇన్వాల్వ్ అయింది లేదు, ఆయన వల్ల హౌస్ హార్మోని చెడిపోయింది లేదు, ఆయన వల్ల అమ్మాయికి పర్సనల్గా డ్యామేజ్ జరిగింది లేదు. ఒకవేళ మహా అంటే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు కదా, నువ్వు దివ్యకి సపోర్ట్ చేసావు, అందుకని నాకు నచ్చట్లేదు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య మాటలు ఎక్స్చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఆయన కూడా తనుజ నామినేట్ చేయడానికి ఆయన దగ్గర ఏం పాయింట్స్ ఉండవేమో. సో ఇప్పుడు నేనేమంటానంటే, భరణి గారు సేఫ్ గేమ్ ఆడతారా, సుమన్ అన్న సేఫ్ గేమ్ ఆడతారా అంటే నాకు తెలిసి సుమన్ అన్నే సేఫ్ గేమ్ ఎక్కువ ఆడతారేమో కంపేర్ టు భరణి గారు. సుమన్ అన్నకి చాలా పాయింట్స్ ఉంటాయి తనుజ మీద, ఎందుకంటే కిచెన్లో ఇష్యూస్ కానీ అవి కానీ చాలా పాయింట్లు ఉన్నాయి. సుమన్ అన్న నామినేట్ చేయొచ్చు. నువ్వు అందరితో గొడవలు పడతావు, అది ఇది నాకు సార్ కూడా నేను చెప్పాడు కదా, నువ్వు కిచెన్స్లో ఇష్యూస్ అజయ్ అని, అది కరెక్ట్ కాదని. సో సుమన్ అన్న తనుజ నామినేట్ చేయొచ్చు. తనుజకి సుమన్ అన్న మీద పాయింట్స్ లేకపోవచ్చు, కానీ సుమన్ అన్నకి తనుజ మీద పుష్కలమైన పాయింట్స్ ఉంటాయి. ఇంతమంది వచ్చి నామినేట్ చేసినప్పుడు సుమన్ అన్నకి ఆ మాత్రం పాయింట్స్ ఉండవా? సుమన్ అన్న ఎందుకు సేఫ్ గేమ్ ఆడాడు నాకు అర్థం కావట్లేదు. భయంకరమైన సేఫ్ గేమ్ ఆడాడు సుమన్ అన్న. మేబీ అక్కడ తనుజ వాళ్ళకి వర్సెస్ దివ్య జరుగుండొచ్చు. నెక్స్ట్ వచ్చరికి అలా ఒక 1 by 1 రౌండ్ జరుగుతాయి. సో భరణి గారు నామినేషన్స్లోకి వచ్చారు. దాని తర్వాత సుమన్ అన్న నామినేషన్స్లోకి ఉన్నాడు. సో సాయి శ్రీనివాస్ ఎవరైతే మనం అనుకుంటా ఉన్నామో, సో సాయి శ్రీనివాస్ నామినేషన్స్లోకి వచ్చాడు. రాము నామినేషన్స్లోకి వచ్చాడు. కళ్యాణ్, తనూజ, సంజన గారు. సో వీళ్ళ 7 మంది నామినేషన్స్లోకి వచ్చారు. ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్లోకి వచ్చారు అనే మనకి చెప్పారు. సో నిన్న నైట్ కూడా, ఇప్పుడు మళ్ళీ రాలేదని అంటున్నారు, అది పక్కా క్లారిటీ లేదు. సో ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్లోకి వచ్చుండొచ్చు. మేబీ ఒకరిని సేవ్ చేయమని ఏమన్నా చెప్పుంటే ఇమాన్యుయల్ తన కోసం నిలబడ్డాడు కాబట్టి, సో దివ్య ఏమన్నా నామినేషన్స్లోంచి సేవ్ చేసుద్దేమో ఇమాన్యుయల్ని అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు చెప్పినప్పుడు ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్లో ఉన్నారని చెప్పి నైట్ చెప్పారు, అందుకని నేను అక్కడ స్టోరీ పెట్టా. సో మేబీ ఆ పాయింట్లో ఏమన్నా ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్లో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రావాలి అంటే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయాలి కదా దివ్య ఒక పాయింట్. ఎందుకంటే ఇప్పుడు తనూజ వర్సెస్ ఇమాన్యుయల్ జరిగిందంటే అది ఇమాన్యుయల్ బొమ్మ పట్టుకొని తనూజ ఆగిపోయిందా, తనూజ బొమ్మ పట్టుకొని ఇమాన్యుయల్ ఆగిపోయారు అనేది క్లారిటీ లేదు. వీళ్ళిద్దరి మధ్య ఓట్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు, సో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడం అంటే సంజన గారి విషయంలో ఇమాన్యుయల్ ఇంటర్ఫియర్ అవ్వకుండా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది అన్నప్పుడు, సో ఎవరొకరు నామినేషన్ యాక్సెప్ట్ చేయాలన్నప్పుడు మేబీ తనూజాని నామినేట్ చేసి ఇమాన్యుయల్ సేవ్ అన్న చేసి ఉండాలి. లేకుంటే ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి వచ్చినప్పుడు సో ఇమాన్యుయల్ని సేవ్ చేసన్నా ఉండాలి. సో అందుకని ఇమాన్యుయల్ నామినేషన్స్లో అయితే లేడు అని ఇప్పుడు తెలుస్తుంది. సో నాకు వచ్చిన అప్డేట్ అయితే ఇమాన్యుయల్ నామినేషన్స్లో ఉన్నాడని అనుకుంటున్నాను. సో ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేకపోతే 7, ఇమాన్యుయల్ నామినేషన్స్లో ఉంటే మొత్తం 8 మంది నామినేషన్స్లో ఉంటారు. మేబీ నాకు తెలిసి దివ్యాకి ఏమైనా స్పెషల్ పవర్ ఇచ్చుంటారేమో అని నేను నమ్ముతున్న బలంగా. సో అదైతే మనకి ఇంకా అప్డేట్ క్లారిటీ లేదనమాట. సో అప్డేట్ ఇవన్నమాట ఓవరాల్గా గట్టిగా అయితే జరగబోతుందనే తెలుస్తూ ఉంది, మామూలు కూడా కాదు. తనూజ దగ్గర నుంచి సో ఇండివిజువల్ గేమ్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నానబ్బా. ఇంకా ఈ అమ్మాయి ఇండివిజువల్ గేమ్ ఆడకపోతే సో ఆ అమ్మాయి విన్నర్ రేస్ నుంచి దూరం అయినట్టే. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ కానీ నామినేషన్స్లోకి రాకపోతే ఇమాన్యుయల్ కూడా విన్నర్ రేస్కి దూరం అయినట్టే. సో కళ్యాణ్ కప్పుకు దగ్గర అవుతున్నట్టే ఇది అన్నమాట. సో ఈ తనూజ చాలా గట్టిగా గేమ్ ఆడితేనే తనూజకు ఆ విన్నర్ ట్రోఫీ అనేది దక్కుతుంది. ఓకేనా? సో ఆ అమ్మాయి చాలా గట్టిగా గేమ్ ఆడాలి. సో ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రావాలి. వీళ్ళిద్దరూ అలా ఏది జరగకపోతే మాత్రం కళ్యాణ్కి కేక్ వాక్ నాకు అనిపిస్తుంది. సో నేను చెప్తుంది. సో అదనమాట ఓవరాల్గా. సో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి. బట్ హైలైట్ ఏంటంటే భరణి గారికి 2 షాకులు, అది మాత్రం నేను నమ్ముతాను. ఒకటి తనూజ నామినేట్ చేయటం అనుకుంటాను. అండ్ నెక్స్ట్ దివ్య గారు భరణి గారిని నామినేషన్స్లో ఉంటే భరణి గారిని సేవ్ చేయకుండా ఇమాన్యుయల్ సేవ్ చేయటం, విచ్ ఇస్ ద రైట్ థింగ్. గేమ్ పర్ఫెక్ట్ ఆడారు. సో కూతుర్లిద్దరు గేమ్ ఆడారు. ఇప్పటికైనా కానీ తండ్రికి బుద్ధి రావాలని ఆశిస్తూ, సో ఆయన కూడా ఇండివిజువల్ గేమ్ ఆడాలని కోరుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాను ఈ రోజుకి. జై హింద్.